మై ఛానల్ అండి. భారతం చేతి వంటకి స్వాగతం. కజ్జికాయలు ఎలా చేయాలని మీకు చేసి చూపిస్తానండి. కజ్జికాయలు చేసుకున్నామండి. దానిలో లోపల పెట్టుకోవడానికి కావాల్సిన పౌడర్ ఎలా తయారు చేసుకొని చూపిస్తాను. ఏమేమి కావాలో ఏమేమి వేసుకున్నామో. వేరుశనగ పప్పులో ఒక బౌల్ తీసుకున్నాను, పుట్నాల పప్పు ఒక బౌల్ తీసుకున్నాను, బొంబాయి రవ్వ ఒక బౌల్ తీసుకున్నాను, ఎండి కొబ్బరి చిప్ప ఒకటి తురిమి తీసుకున్నానండి, షుగర్ ఒక బౌల్ తీసుకున్నానండి, బెల్లం తరిగి తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకున్నాను, యాలకులు ఒక 7 తీసుకున్నానండి, బాదం, జీడిపప్పు, పిస్తా, పుచ్చగింజలు, పొద్దుడి గింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా తీసుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలని మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా వేయించి పోసుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందామండి. సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఇవి 3 వేయించుకున్నాక బాదం, పిస్తా, కాజు వేయించుకుందామండి. ఇవ్వండి వేగినాయండి, తీసేస్తాను. బాదం, కాజు, పిస్తా 3 కూడా వేయించుకున్నామండి. ఇవన్నీ పౌడర్ తీసుకోవాలండి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇవ్వండి ఇవి కూడా వేగినాయి, తీసేస్తానండి. ఇక వేరుశనగ గుళ్ళు వేస్తానండి. ఇవి వేయించుకుందాం. వేరుశనగ గుళ్ళు వేగుతున్నాయండి, ఇంకా కొంచెం వేగాలండి. ఇవ్వండి పల్లీలు వేగినాయండి. ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి తీసుకునేటప్పుడు. ఇట్లా అలా వస్తే వేగిపోయినట్లే. పుట్నాలు కూడా లైట్గా వేడి చేసుకుందామండి. ఇవ్వండి పుట్నాలు కూడా అయిపోవచ్చినాయి, వేగుతున్నాయండి. ఇలా వేయించుకోవాలి. అవి కూడా అయిపోయినాయండి, తీసేస్తున్నాను. పుట్నాలు కూడా. ఇప్పుడు బొంబాయి రవ్వ వేయించుకుందామండి. ఇందాక వరకు ఒట్టిగా వేయించుకున్నామండి. బొంబాయి రవ్వ, కొబ్బరి, నెయ్యి వేసి వేయించుకుందాం. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. ఇదిగోండి. రవ్వ వేగుతుందండి, ఇంకొంచెం వేగాలి. అదిగోండి రవ్వ వేగిపోయిందండి. మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా, దాన్ని వేయించుకున్నామండి. కొంచెం గసగసాలు కూడా వేయించుకుందామండి. నేతిలో బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. ఇలా కొబ్బరి, గసగసాలు 2 వేగినాయి. ఇప్పుడు ఇది బొంబాయి రవ్వలో పోసేసుకున్నామండి. ఇవి అయితే 2 మిక్స్ చేసే పర్లేదు, ఇంతేనండి. ఇంకా అవన్నీ మిక్స్ చేసుకోవాలి, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నామండి. ఫైన్గా కాకుండా కొంచెం పొలగా కచ్చగా ఉండేట్లుగా మిక్స్ చేసుకున్నామండి. అదిగోండి డ్రై ఫ్రూట్స్తో చేసిన పౌడర్ అండి. ఏం లేదు, మనం ఇలా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. అవి ముక్కలు కట్ చేసుకుంటే పళ్ళలో ఇరుక్కుపోయి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి ఇలా చేస్తున్నానండి. కొబ్బరి, గసగసాలు, బొంబాయి రవ్వ అండి. ఇది ఇందులో కలిపేస్తున్నాను. ఇది కూడా దాన్ని వేరుశనగ గుళ్ళు వేయించుకున్నాం కదండి, దాన్ని పొట్టిస్తానండి. ఇవి కూడా మిక్స్ చేసుకున్నాం. ఇదిగోండి వేరుశనగ పప్పులు పౌడర్ మిక్స్ చేసుకున్నాను. ఇదిగోండి వేరుశనగ పప్పుల పౌడరు, డ్రై ఫ్రూట్స్ పౌడరు, కొబ్బరి, బొంబాయి రవ్వ, గసగసాలు ఇవన్నీ అండి. ఇదిగోండి యాలకులు ఒక 7 తీసుకున్నానండి, సువాసనకి బాగుంటాయి. పుట్నాల పప్పు. ఇదిగోండి పుట్నాలు, వేయించిన పుట్నాలు పౌడర్ తీసుకున్నాండి. యాలకులు, పుట్నాలు కలిపి పౌడర్ తీసుకున్నానండి. ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు పంచదార, షుగరు, బెల్లం అండి మిక్స్ ఇందాక తరిగి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ కలిపి కలుపుదామండి. ఇట్లా ఇది వాళ్ళ చేసుకోవాల్సిన అవసరం లేదండి. దీన్ని చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నాళ్ళైనా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మనం అంత టైం ఉండదు అనుకున్నప్పుడు ఇది చేసుకుని దీన్ని ప్రిపేర్ చేసి ఉంచుకొని మరుసటి రోజైనా చేసుకోవచ్చు మీరు కజ్జికాయలు. ఇదిగోండి అంతా ఇలా కలుపుకొని ఇలా వస్తుంది. ఇలా ఉంటుంది. సరిపడా స్వీట్ ఉంది. మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లమైనా యాడ్ చేసుకోండి, షుగర్ అయినా యాడ్ చేసుకోండి. ఒక 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నానండి. మీ ఇష్టమైతే గోధుమ పిండి అని తీసుకోవచ్చు. దానికి దీనికి ఏంటంటే ఇవి మంచిగా నీట్గా తెల్లగా వస్తాయి. అవేమో కలర్ కనిపిస్తాయి ఎర్రగా. కాసిన వేడి నెయ్యి,
టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నానండి. చిటికెడు సోడా ఉప్పు వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసుకున్నాను సరిపడంతా. వీటిని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇలా పిండిని గట్టిగా మీరు మెత్తగా వచ్చేటట్టు పిసికి ఒక పావు గంట నానబెట్టి చేసుకోండి. ప్లేట్లో పెట్టినప్పుడు ఇదిగోండి, ఇందులో వేస్తున్నాను, ఆయిల్లో వేస్తున్నానండి. ఇలా వేయించుకుందాం. స్లోగా తిప్పుకోండి. కాయ పగిలిపోయింది అనుకోండి, ఆయిల్ అంతా లోపల పౌడర్ అంతా ఆయిల్లోకి వస్తుంది. ఇంకా కొంచెం వేగాలండి. తీసుకుందామండి, అయిపోయింది. కలర్ రావచ్చు. ఇవ్వండి కజ్జికాయలు. నేను చేసిన ప్రాసెస్ ప్రకారం మీరు చేసుకోండి. ఆ లోపల పెట్టే పౌడర్ 2 రోజులు 3 రోజులు ముందు చేసుకున్నా పర్లేదు. అది మళ్ళీ ఉన్న ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం పాడవద్దండి. ఎలా చెప్పినా లాస్ట్గా చేసి చూసుకోండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమైనా కామెంట్స్లో తెలియపరచండి. ఏమి ఎలా ఉన్నాయి ఏంటనేది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.